ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రం జనవరి నెల 1వ తేదీ నుంచి మొత్తం 2024వ సంవత్సరం 12 రాశుల వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూడు. జానకిరామ్ మొదటి రాశి మేషరాశి వారి పేరు మీద నూతన సంవత్సరం ఎలా ఉందో చూడు. 2024వ సంవత్సరం ఎలా ఉందో చూడు. ముఖ్యంగా మాత్రం మేషరాశి వారి జాతకానికి ఆంజనేయ స్వామి వచ్చిండండి, షిరిడి సాయిబాబా వచ్చిండు, సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు, శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండ్రు, రాధాకృష్ణుడు వచ్చిండ్రు. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 9 నవగ్రహాల్లో వారికి అనుకూలంగా మాత్రం 6 గ్రహాలు ఉన్నాయండి. 3 గ్రహాలు అనుకూలంగా లేవు వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది. 11 ఆదాయం ఉంటుంది, 11 ఖర్చు ఉంటుంది వారి పేరు మీద. కానీ ధన విషయంలో మాత్రం నిలకడ ఉండదండి. సాయం చేసేవారు 7 అయితే ఇబ్బంది పెట్టేవారు 8 మంది అవుతారు వారి జాతక బలంలా. మిత్రస్థానం ఎక్కువ ఉంది వారి పేరు మీద, శత్రుస్థానం తక్కువ ఉంది. ఏ పని చేసినా ఎక్కువ శాతం మాత్రం వారికి మంచిగా ఫలించే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద. స్త్రీలకు కళ్యాణ విషయంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. పురుషులకు ఉద్యోగ విషయంలో కళ్యాణ విషయంలో కూడా కలిసి వస్తుంది. బాలికలకు విద్య విషయంలో మాత్రం నూతన సంవత్సరం చాలా వరకు అమోఘ్యమైన కాలం నడుస్తుంది వారి జ్యోతిష్య బలంలో. ముఖ్యంగా వారి జాతకంలో గురుబలం అధికంగా ఉంది. అలాగే శని కూడా మాత్రం 11వ స్థానంలో నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభ సూచకం ఉంది వారి పేరు మీద. ఈ నూతన సంవత్సరం వారి జాతకంలో మకర సంక్రాంతి ఘడియల మాత్రం చాలా వరకు మాత్రం వారి నమ్ముకున్న దేవుడికి పూజ చేయడం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా మాత్రం నూతనంగా వ్యాపారం మొదలుపెట్టేవారు కూడా కలిసి వస్తుంది. నూతన గృహాలు కొన్నవారు, కట్టినవారు, తీసుకున్నవారు కూడా అనుకూలమవుతుంది. నూతన స్థలం తీసుకున్న వారు కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంకా ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ రిలేషన్షిప్లో మాత్రం కొన్ని చికాకులు వస్తాయండి. కుటుంబ సభ్యులతోని, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రక్త సంబంధికులు ఎవరైనా సరే కొన్ని విరోధాలు చిక్కులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ధన విషయంలో మాత్రం ఆటంకాలు తప్పవు. వీరి జాతకంలో చూడాలంటే వ్యాపార విషయంలో చెప్పాలంటే అన్ని వ్యాపారాల్లో మాత్రం చాలా వరకు మాత్రం 70% కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 30% ఇబ్బందులు వస్తాయి. వీరి జాతక బలానికి చూడాలంటే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో అమావాస్య పౌర్ణమి ప్రయాణం చేయవద్దు. ఇంకా వీరి జాతకానికి చూడాలంటే విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభయోగాలు ఉన్నాయి వారి జాతక బలంలో. ఇంకా వీరి జ్యోతిష్య బలంలో మాత్రం కళ్యాణం కాకుండా మాత్రం ఏమైనా చికాకులు, దోషాలు ఉన్నవారు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ నూతన సంవత్సర ఘడియలో మాత్రం నాగేంద్రుడు పూజ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం చాలా వరకు శ్రేయదాయకం. అలాగే శివపార్వతుల కళ్యాణం చేయటం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు సాయం చేస్తారు. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం అన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రం 70% కలిసి వస్తుందండి. వీరి జాతకంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ వారికి మాత్రం చాలా వరకు ఫలితం ఉంటుంది. ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. మున్సిపాలిటీ రంగం ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంజనీర్లకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతకంలో. సివిల్ ఇంజనీర్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తి ఉండవద్దండి. రుణ చిక్కులు, రుణ బాధలు ఉన్నవారు కొద్దిగా తీసుకోవడం చాలా వరకు శ్రేయదాయకం. భూమి తగాదాలు, కోర్టు కేసులు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం నుంచి మొండి బకాయిలు ఉన్నవారు తీరిపోయే అవకాశాలు ఉన్నాయండి. వివాహ విషయంలో, సంతాన విషయంలో, కళ్యాణ విషయంలో, పర్సనల్ లైఫ్లో చికాకులు ఉన్న వారికి చాలా వరకు అమోఘమైన కాలం కలిసి వస్తుంది. 11వ స్థానం నుంచి శని నడుస్తుంది కాబట్టి శుభయోగం ఉంది. అలాగే రాబోయే కాలంలో వీరి జాతకానికి మాత్రం కొన్ని అవంతరాలు చాలా వస్తాయి. వీరికి రాజకీయ నాయకులకైతే గడ్డు కాలం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు గడ్డు కాలం ఉంటుంది. ప్రముఖమైన వ్యక్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బంది, చికాకులు వెళ్ళిపోవాలంటే లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయటం, సుదర్శన యాగం చేయటం చాలా మంచిది. వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మధ్యవర్తి ఉండవద్దండి. వీరు డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, తీసుకున్నా పర్వాలేదు, కానీ మధ్యలో మాత్రం మధ్యవర్తి ఉండవద్దు. అప్పు ఇచ్చినా పర్వాలేదు,
వీరి జాతక బలానికి చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ స్టోర్ వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు చికాకులు ఉంటాయి. అలాగే సూపర్ మార్కెట్ రంగం వారికి కూడా మాత్రం సరిసమాన యోగ బలం ఉంటుంది. లోహ వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఫర్నిచర్ వ్యాపారం చేసే వారికి లాభయోగం ఉంటుంది. ఇంకా ఆయిల్ రంగం వారికి, డీజిల్ రంగం వారికి, పెట్రోల్ రంగం వ్యాపారం చేసే వారికి మాత్రం చాలా వరకు అమోఘమైన కాలం ఉంటుంది. లిక్కర్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ఇంకా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విద్యల చిక్కులు చికాకులు ఉన్న వారికి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ విద్యల చిక్కులు చికాకులు, చదువు విషయంలో ఆటంకాలు వస్తున్నవారు, మతిమరుపు వస్తున్నవారు, చాలా కాలం నుంచి వెనుకబడ్డవారు తప్పకుండా మాత్రం విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి. విఘ్నేశ్వరుడి ఆరాధన, సరస్వతి మాత పూజ చేస్తే మంచిది. ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి రావాలని కోరుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు మాత్రం పెద్దల పేరు ప్రకారం నడవటం మంచిది. పెద్దల మాట ప్రకారం మాత్రం కళ్యాణం చేసుకుంటే, ప్రేమ వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది. వారికి సొంతంగా చేసుకునే వారికి ఇబ్బందులు తప్పవు. ఇక ఎవరికి వారే ఉన్న తీరి అన్నట్టు ఉంటుంది. అన్నదమ్ములతో, రక్త సమ్ములతో గొడవలు ఉన్న వారికి మాత్రం వారు ఖచ్చితంగా రాజీ చేసుకోవడం మంచిది. వీరి పేరు మీద వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గుణం అనేది గంటకో గుణం ఉంటుంది. శని గురు బలం బాగుంది కాబట్టి వీరికి ఓపిక చాలా ఉంటుంది. అలాగే గురుబలం బాగుంటుంది కాబట్టి ఎక్కడ పోయినా వీరికి పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఊర్లో అయినా సరే, ఏరే రాష్ట్రంలో అయినా, ఏరే ప్రాంతంలో అయినా, ఏరే దేశంలో అయినా, ఏరే ప్రాంతంలో అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇంకా వీరి జ్యోతిష్యంలో నటీనటులకు, కళాకారులకు, క్రీడాకారులకు, సినీ కళాకారులకు, టీవీ కళాకారులకు, రంగస్థల కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత గడ్డు పరిస్థితులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా అవార్డులు, రివార్డులు లభించే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. ముఖ్యంగా చాలా కాలం నుంచి పడుతున్న దోషాలు, చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు 2024వ సంవత్సరంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ ధ్యానం చేయటం, అలాగే శనీశ్వరుని పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివపార్వతుల కళ్యాణం, అలాగే మాత్రం ఈ జాతకానికి లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయటం, సుదర్శన యాగం చేయటం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.